మా బుడ్డదాని బాధ అంతా ఇంత కాదు. మా అక్క వాళ్ళు వెళ్ళేటప్పుడైతే మా పాప పడుకొని ఉంది. లేచి నాకు ఇల్లు మొత్తం వెతుక్కుంటుంది ఎక్కడున్నారా అని. బయటికి వెళ్లి వెతుక్కొని లేరని చెప్పి మూతి 30 వంకలు తిప్పి ఏడుపు ముఖం పెట్టింది. ఇంకా నా రెస్ట్ డేస్ అయితే అయిపోయినాయి. వచ్చిన 3 రోజుల్లోనే వంటలు, ముచ్చట్లు, షాపింగ్లు అన్ని అయిపోయినాయి. ఈ వీడియో వచ్చేసి సండేది. ఇంకా మార్నింగ్ పని అంతా చేసుకున్నాము. చికెన్ బిర్యానీ, చికెన్, రైతా అన్ని చేసేసి ఇంకా షాపింగ్ అయితే వెళ్ళాము. జంపేట్ డిమార్ట్ దగ్గర అయితే ఎగ్జిబిషన్ పెట్టారు. అమ్మో ఎంత మంది వచ్చారో, గుడ్డెది చేలో పడ్డట్టు మేము కూడా పోయాము. గుంపులో పడి ఎక్కడ కనిపించకుండా పోతానని చెప్పి మా వారి నా మీద ఒక కన్నేసి నా వెనకమాల తిరుగుతున్నారు. మేము వెళ్ళినప్పుడే ఫుల్ రష్ అనుకుంటే ఇంకో అరగంటకి అయితే చాలా మంది జనం వచ్చేసారు. ఇంకా త్వరగా తీసుకొని అయితే ఇంటికి వచ్చేసాము. తక్కువ కాస్ట్ లేవు కానీ ఓకే. ఎగ్జిబిషన్ నుంచి వచ్చినాకైతే అందరం ఫుల్ లాగిచ్చేసాము. అంటే తెలియదు కానీ ఈ మధ్య బిర్యానీ బాగా కుదురుతుంది. నోటితో కాదు మా బావగారు నోటితేనండి. బావ బిర్యానీ ఎలా ఉంది? తిన్న తర్వాత షాపింగ్ చేసిన శారీస్ అన్నిటికీ ఫాల్స్ కూడా తీసుకొచ్చి కొన్ని నేను కొన్ని మా అక్క అయితే ఫాల్స్ వేసేసాము. ఇంట్లో మిషన్ ఉంది కనుక కొన్ని చీరలకి ఫాల్స్ వేసుకున్నాము. ఇక్కడైతే మా బుడ్డదానికి ఫుల్ కోల్డ్ కాఫ్. పిల్లలకి జలుబు దగ్గు ఉన్నప్పుడు మీరు కూడా ఒక్కసారి ట్రై చేసి చూడండి. ఇది బాగా వర్క్ అవుతుంది. ఇదిగా వామ్ తీసుకొని వేయించాలి. ఇక్కడైతే వేయించిన వాముని మా పాప యూజ్ చేయని ఒక సాక్స్ లో పెడుతున్నాను. ఏదన్నా పల్చటి క్లాత్ లో కూడా చుట్టేసి పొట్లీస్ లాగా కట్టాను. కొంచెం నలిపేసి ముక్కు దగ్గర పెడితే చాలా రిలీఫ్ ఉంటుంది. పాపకైతే ఈ రెమెడీ బాగా వర్క్ అవుతుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. ఉంటా మరి, బై.